జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెండపూస బ్రహ్మారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. అసలు చదువు గురించి, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అసలు ఏ విధంగా ఉండాలి, విద్యార్థులకి ఏ విధంగా బోధనా పాఠాలు ఉండాలని అయితే చాలా చక్కగా ఇందాకైతే వివరించారు. ఇప్పుడు ఇంకొన్ని ప్రశ్నలతో మనం ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చదువు అంటే ఏంటి మీ దృష్టిలో, విద్యార్థులకి ఎలా బోధించాలి? చదువు అనే పదానికి ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అనే అర్థం ఉందమ్మా. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనం చూస్తుండేది ఫార్మల్ ఎడ్యుకేషన్. అది చిన్న ఎలిమెంటరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, కాలేజీ, యూనివర్సిటీ, ఇవన్నీ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు దీన్ని. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇలా కాలేజ్కి, స్కూల్కి రాకుండా ఇదే చదువు ఇంటి దగ్గర నేర్చుకునే పద్ధతి నాన్ ఫార్మల్ అంటారు. అందులో అడల్ట్ ఎడ్యుకేషన్ భాగం. ఇక అంతకంటే పెద్ద మీనింగ్ ఎడ్యుకేషన్ ఉండేది ఏంటంటే జీవితానికి పనికొచ్చే కొత్త విషయాలు ఏం నేర్చుకున్నా దాని పేరు ఎడ్యుకేషనే. అసలు ఈ చదువు అనేది లేని కాలంలో, భాష లేని కాలంలో కూడా పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు తన పిల్లలకి నేర్పిస్తూనే ఉన్నారు. చాలా వృత్తికి సంబంధించినవి కానీ, జీవితానికి సంబంధించినవి కానీ, ప్రజలతో ఎట్లా మెలగాలనేది కానీ, ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉన్నారు. అది కూడా ఎడ్యుకేషన్ అంటారు దాన్ని. కాబట్టి మనకి జీవితంలో ఆ ఎడ్యుకేషన్, ఇప్పుడు నేను చెప్పిన జీవితం గురించి నేర్పించే ఎడ్యుకేషన్ అనేది ఈ విద్యా విధానాలు లేదా ఈ స్కూళ్ళు, కాలేజీలు ఏం లేని కాలంలో కూడా ఉన్నది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక తప్పు జరిగింది ఏంటంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ మరింత సిస్టమేటైజ్ అయిపోయిన తర్వాత ఇళ్లలో తమ పిల్లలకి ఇచ్చే సహజంగా వచ్చే ఎడ్యుకేషన్ తగ్గిపోయింది. కారణం చెప్తాను నేను. మనం 3వ సంవత్సరానికే మన పిల్లల్ని బయటికి పంపిస్తున్నాం స్కూల్కని. కానీ గతంలో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇలా లేని కాలంలో, లేదా ఇంత తీవ్రత లేని కాలంలో కూడా 5 ఏళ్ల దాకా బడికి పంపేవారు కదా పిల్లల్ని. ఏం చేస్తారు 5 ఏళ్ళ పిల్లలు? ఈ నేను ఇందాక చెప్పిన సహజంగా ఇంట్లో నుంచి వచ్చే ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా టీం బిల్డింగ్ చేయాలా, ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ఒత్తిడి ఇస్తే తట్టుకోవాలి, మొత్తం ఈ లైఫ్ స్కిల్స్ అన్నీ ఇంట్లో నేర్పిస్తారు పిల్లలకి. దాంతోపాటు భాష కూడా నేర్పిస్తారు. వినడం నేర్పిస్తారు, మాట్లాడడం నేర్పిస్తారు. వినడం, మాట్లాడటం ఇంట్లో తల్లి నుంచి మొదలై తండ్రి, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ నేర్పిస్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత మనం నేర్పించేది ఏంటి? చదవడం, రాయడం. అంటే ఇంట్లో 5 ఏళ్ల లోపల పిల్లల్ని తమ దగ్గరగా ఉంచుకుంటే వినడం, మాట్లాడటం, భాష పక్కా వస్తుంది. ఏం తేడా లేదు. గ్రామటికల్ మిస్టేక్లు లేకుండా కూడా వస్తుంది. తల్లికి, తండ్రికి గ్రామర్ గురించి ఓన్మాలు తెలియకపోయినా పర్వాలేదు, తప్పులు లేకుండా మాట్లాడటం నేర్పిస్తారు. వింటే తప్ప మాట్లాడటం రాదు, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇంతవరకు నేర్చుకుని ఈ పిల్లల్ని మనం బడికి పంపి 10th క్లాస్ దాకా చదివించి, పోనీ ఆ తర్వాత ఇంటర్ 2 ఏళ్ళు, డిగ్రీ 3 ఏళ్ళు చదివించినా కూడా డిగ్రీ పూర్తయిన తర్వాత ఈ పిల్లలకి 10 పదాలు ఇంగ్లీష్, 10 పదాలు తెలుగు డిక్టేషన్ ఇవ్వండి, ఎంతమంది కరెక్ట్ రాస్తారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు టెస్ట్ తెలుసుకుని హాల్లో వచ్చిన పిల్లలందరికీ పేపర్లు ఇచ్చి రాయించండి పదాలు, ఖచ్చితంగా తప్పులు రాస్తారు. దీనికి కారణం ఏంటంటే రీడింగ్ అండ్ రైటింగ్ అనే దాన్ని స్కూల్కి మనం అప్పచెప్పినాక వాళ్ళు ఎఫిషియెంట్గా పూర్తి చేయలేదు. వినడము, మాట్లాడడం తల్లిదండ్రులకు అప్పచెప్పేది జయప్రదంగా చేశారు. వాళ్ళు 5 ఏళ్ల దాకా తమ దగ్గర ఉంచుకుంటే భాషలో కనీస వొకాబులరీ కూడా పక్కా నేర్పించి ఉండేవాళ్ళు. ఇప్పుడు 3 ఏళ్ళకి తీసుకెళ్లి నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని పడేయడం ద్వారా ఒక 3 ఏళ్ళ వాళ్ళు ఇంట్లో ఉండి నేర్చుకునే విద్యను పోగొట్టుకుంటున్నారు. దాని పర్యవసానం ఏమవుతుంది? వినడం, మాట్లాడే చదువు కూడా రాదు సరిగా. అది విద్యా విధానం, ఫార్మల్ విద్యా విధానంలో అందరూ కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం ఎర్లీగా స్కూల్లో తీసుకెళ్లి పడేయడమే. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ తెలిసిన వాళ్ళే చెప్పగలరు. ప్రభుత్వాలకు అవన్నీ పట్టడంలా. తల్లిదండ్రులకు ఒకటే పెట్టింది, మా పిల్లవాళ్ళకి చాలా ఎర్లీగా అక్షరాలు రావాలి, ABCDలు రావాలి, ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడటం రావాలి. అది వస్తే వచ్చినట్టు అంతా. ప్యారెట్ డ్రిల్లింగ్, ఇది 4 రైమ్స్ నేర్పిస్తే వస్తుంది. ఇంగ్లీష్ రావడం కష్టమే ఉంది. అసలు ఏ భాష అయినా, ఎనీ న్యూ లాంగ్వేజ్, ఏ కొత్త వ్యక్తి నేర్చుకోవడానికి వినడం, మాట్లాడడానికి నెలదాలు. మేము ప్రయోగం చేసి చూసాం. ఇది అడల్ట్ ఎడ్యుకేషన్లో అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో చేసాం. పేపర్ చదివించగలం, రాయడం నేర్పలేము. 1 నెలలో నేర్పచ్చు. అసలు ఆ పని కానీ 90 ఏళ్ళు చేస్తుంటే మనము రీడింగ్, రైటింగ్ని విడదీసి రైటింగ్ నేర్పకుండా రీడింగ్ ఒకటే నేర్పించుంటే నెలకల్లా పూర్తయ్యేది ప్రోగ్రాం. చదవడం వచ్చినటువంటి వాడికి రాయడం రాకపోయిన నిరక్షరాస్యులు కారిక. చదవడం వచ్చు కాబట్టి రాయడం ఏముంది, పెన్ను
పెన్సిల్ పేపర్ దొరికితే చూసుకొని రాస్తుంటాడు. అవును అంత ఈజీగా వచ్చి ఉండేది. అప్పుడు టీచర్ కూడా అక్కర్లేదు. అవును చదవడం వచ్చిన వాడికి రాయడానికి టీచర్ అక్కర్లేదు. దీనికి ఎక్కడికి ఎగ్జాంపుల్కి వెళ్ళక్కర్లేదు. నా ఇంట్లోనే ఉదాహరణ ఉంది. మా నాన్న కాలంలో మా ఊళ్ళో స్కూల్ లేదు. ఓకే మా ఊళ్ళో మొదటి చదువుకుని ఎంబీబీఎస్ నేను ఒక్కనే. ఇప్పటికి కూడా లేరు. 30-40 ఏళ్ల తర్వాత. మీదే ఊరు సార్? మాది ప్రకాశం జిల్లా అభిరెడ్డిపాలెం అనే గ్రామం మాది. మా నాన్న కాలంలో స్కూల్ లేని కాలంలో ఆయన ఈ పద్ధతిలో నేర్చుకున్నాడు. ఆయన వీటిలో ఎద్దుల్ని మేపుతా ఉంటే గొర్రెలు కాసుకుని ఆయన వచ్చాడు. ఒక పక్కన మేపుతా ఉన్నాడు ఆయన. ఓకే ఏమయ్యా నా వీటిలో మేపుతున్నావనంటే, ఏమి రెడ్డి ఇంత భూమి ఉంది కదా నీకు పొలం, ఒక పక్కన మేపుకుంటే నీకేం పోతుంది అన్నాడు. యాక్చువల్గా జరిగిన సంభాషణ ఆయన మాకు చెప్పింది. ఆయన సంఖ్యలో పుస్తకం ఉంది, గొర్రెలు కాసి ఆయన సంఖ్యలో. అది ఏందని అడిగితే పుస్తకం అన్నాడు. చూపించమంటే చూపించాడు. అది నువ్వు చదువు అంటే అతను చదివాడు. అది చదవడం నాకు నేర్పించు, నీ గొర్రెల్ని నెల మేపుకొని ఇస్తా అన్నాడు. అతను నెలలో నేర్పించాడు చదవడం. మాట్లాడడం మా నాన్నకు వచ్చు, వినడం మా నాన్నకు వచ్చు, అందరికీ వచ్చు. మా నాన్నకి ఏముంది, చదవడం అనేది నెలలో నేర్పించగలిగాడు గొర్రెలు కాసుకుని ఆయన. ఈ పని మనం అక్షరాస్యత కార్యక్రమంలో 1990s లో దేశమంతా 520 జిల్లాల్లో జరిగింది ప్రోగ్రాం. అసలు రాయడం నేర్పొద్దు, చదవడం నేర్పండి అనే ప్రోగ్రాం ఇచ్చి నెలకు పూర్తి దేశమంతా చదువు ఇచ్చిండేది. మాకు ఆ ఇన్సిడెంట్ అదేదో చేతులు వేళ్ళ ఆకులు పట్టుకున్నట్టు అక్షరాస్యత ముగించేటప్పుడు మాకు గుర్తొచ్చింది. మాకు ముందే గుర్తించి అది ప్రయోగం చేసి ఉండాలి. అప్పటికే ఒక గ్రామంలో చేశాం మేము. తడకనపల్లి అనే గ్రామంలో మహిళలు మొత్తానికి నెల లోపల చదవడం నేర్పించాం. న్యూస్ పేపర్ ఇస్తే గడగడ చదువుతారు. తర్వాత దాంట్లోంచి వాళ్ళని పొదుపు కార్యక్రమంలో పట్టుకెళ్ళి అక్కడి నుంచి ఇన్కమ్ జనరేషన్ పెట్టి ఈరోజు తడకనపల్లి కోవా అంటే మా జిల్లాతో ప్రసిద్ధం. కోవా చేసుకునే వృత్తిలో పంపించేవాళ్ళు. ఈవెన్ టుడే నేను గవర్నమెంట్కి చెప్పదలుచుకుని ఏంటంటే, వయోజన విద్య డిపార్ట్మెంట్కి పని ఇవ్వండి, చదవని ఒకటి నేర్పమనండి. నెల లోపల డిపార్ట్మెంట్ క్లోజ్ చేసేస్తాం, అవసరం ఉండదు ఆ డిపార్ట్మెంట్తో. వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇవాళ డిపార్ట్మెంట్ అనవసరంగా దశాబ్దాలు సహా బతికిస్తా ఉన్నాం. ఈ టెక్నిక్ ఒకటి పట్టుకుంటే అంత అద్భుతం జరుగుతుంది మా అభిప్రాయం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ రొటీన్. సహజంగా ఇళ్లలో ఉండే ఎడ్యుకేషన్ అది. దానికి మనం నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మిక్సప్ చేసాం. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ చదవడం వచ్చింది. చదవడం వచ్చిన తర్వాత రాయడం ఎవరికి అవసరం, చాలా మందికి అవసరమే లేదు. మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కలెక్టర్లు ఉంటారు, వాళ్ళకి తెలుగు రాయడం రాదు. కానీ వాళ్ళు మొట్టమొదటి వినడం నేర్చుకుంటారు, ఫిర్యాదులు మాట్లాడడం నేర్చుకుంటారు. తర్వాత అర్జీలు ఎవరైనా ఇస్తే చదవడం నేర్చుకుంటారు, రాయడం నేర్చుకోరు వాళ్ళు. రాయడానికి మనుషులు ఉన్నారు వాళ్ళకి. దీని అర్థం ఏంటి, ఈ కలెక్టర్లు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఈ భాషను నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు వేరే భాషల నుంచి వచ్చిన పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ చేరుతున్నారు మన దగ్గర. వాళ్ళు నెల లోపల ఇక్కడ ఉండి తెలుగు పిల్లలు తెలుగు మాట్లాడడం నేర్పిస్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి ఇట్ ఈస్ నెవర్ ఇంపాసిబుల్ టు లెర్న్ ఎనీ న్యూ లాంగ్వేజ్ విత్ ఇన్ 1 month. అది కానీ ప్రభుత్వం కానీ పాటిస్తే నెల లోపల అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేసి వాళ్ళు పేరెంట్ డిపార్ట్మెంట్ పంపొచ్చు మా అభిప్రాయం.